హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ప్రాపర్టీస్. ఈరోజు ఫ్రెండ్స్, మనకు ప్రాపర్టీ వచ్చేసండి ఇది హబ్సిగూడలో వస్తుంది. 4 BHK ఫ్లాట్ అండి. ఇది ఈస్ట్ ఫేజింగ్లో వస్తుంది. మనకి ఇది ఓవరాల్గా 6 acres ప్రాజెక్ట్ అండి. ఇది గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు. మనకి ఇది చూసుకున్నట్టే వాకింగ్ ట్రాక్ అండి. ఇది సైడ్స్కి మనం ఇప్పుడు బ్యాక్ సైడ్లో ఉన్నాము. మనకి బిల్డింగ్ ఎలివేషన్ ఇలా ఉందండి. ఇది మనకి ఇక్కడ వాలీబాల్ కోర్ట్, అదేవిధంగా షటిల్ కోర్ట్స్ ఇచ్చారండి. మనం చూసుకున్నట్లయితే వాకింగ్ ట్రాక్ ఇచ్చారు. దీనికి మనకు వచ్చేసండి సిల్లార్ ఉంది, స్టిల్ట్ పార్కింగ్ ఉందండి. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండి. ఇందులో మనకు వచ్చేసండి క్లబ్ హౌస్ ఇస్తున్నారు, స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నారు, అమ్యూనిటీస్. మనకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఇలా వాకింగ్ ట్రాక్, షటిల్ కోర్ట్స్ ఇలాంటివి ఇచ్చారండి. ఇందులో ఇది ఓవరాల్గా 7 floors ఉంటుందండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. ఇది హబ్సిగూడలో ఐటీ టవర్స్ దగ్గరలో ఉంటుంది. మనకు జెన్పాక్ట్ కూడా దగ్గరలో ఉంటుందండి. మనకి ఇది ఆల్ కనెక్టింగ్ హైవేస్కి దగ్గరలో ఉంటుందండి. ఇది మన ఉప్పల్ రింగ్ రోడ్ కానీ, మనకు విజయవాడ హైవే కానీ, రామంతపురం ఈ రూట్లో కానీ. ఇది మనం చూసుకున్నట్లయితే క్లబ్ హౌస్ అండి. ఇది దీని పక్కన మనకు కన్స్ట్రక్షన్, ఇంకో బ్లాక్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఇది ఇందులో ఓవరాల్గా మనకు 192 ఫ్లాట్స్ వచ్చాయండి. ఇది చూసుకోవచ్చు కారిడార్ ఎలా ఉందనేది. మనకు 6 feet వరకు ఉంటుందండి. ఇది బాల్కనీ వచ్చేసి మనకి ఇది ఫ్లాట్ చూసుకున్నట్లయితే మనకు 2 sides కూడా ఫ్రీ ఏరియా ఉంటుందండి వెంటిలేషన్ కోసం. మనకు వేరే ఫ్లాట్కి అటాచ్ కూడా ఉండదు. మనం చూసుకున్నట్లయితే ఇది లివింగ్ ఏరియా అండి. ఇది ఇక్కడ మనకు సోఫా యూనిట్ ఇచ్చారు. దీనికి మనకు అన్డివైడెడ్ స్టేజ్ అండి. వచ్చేసి మనకు 75 square yards వస్తుందండి. ఇది మనకి ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్ అనేది అండి 1,50,000 వరకు నడుస్తుందండి. ఇది మనకి ఎందుకంటే ఐటీ పార్క్ పక్కనే ఉంటుంది. ఇది మనకు జెన్పాక్ట్కి, ఐటీ టవర్స్కి మధ్యలో ఉంటుంది, అరేనా టవర్స్ మధ్యలో ఉంటుంది. ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి. ఇది మనకి ఇది అన్డివైడెడ్ స్టేజ్ వచ్చేసి 75 square yards అండి. ఇది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బాల్కనీస్ వచ్చేసి మనకు దీనికి 3 ఉంటాయండి. ఇక్కడ మనకు టైం స్పెండ్ చేయడానికి ఇక్కడ బాల్కనీ కూడా ఇచ్చారు. మనకి ఇది వచ్చేసండి 2135 SFT అండి. ఇది ఓవరాల్గా మనకు 2135 SFT వస్తుంది. మనకు ఇందులో ఇంటీరియర్ మనకు CCTV సర్వేలెన్సెస్ కూడా పెట్టించారు. మనకి ఇది వచ్చేసండి హాల్ వస్తుందండి. ఇక్కడ సోఫా యూనిట్ ఇచ్చారు, అదేవిధంగా డైనింగ్ కూడా ఇచ్చారు. మనం చూసుకోవచ్చు ఎంత స్పేసెస్గా ఉందనేది. రూమ్స్ కూడా మన హాల్ వచ్చేది ఎంత స్పేస్గా ఉందో చూసుకోవచ్చు. ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా ఇచ్చారు. మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి మనకి కిచెన్ ఫ్రంట్ సైడ్ వస్తుంది. అంటే పూజ గది కూడా ఇచ్చారు. మనకి ఇందులో ఉండేవారు కూడా అందరు హై ప్రొఫైల్ వాళ్ళే అండి. మనం చూసుకోవచ్చు విండోస్ కూడా ఎంత వైడ్ యాంగిల్లో ఇచ్చారనేది. మనకు వెంటిలేషన్కి ఎలాంటి ప్రాబ్లం లేదండి. 2 side నుండి వెంటిలేషన్ వస్తుంది. మన బ్యాక్ సైడ్ నుండి వెంటిలేషన్ బాగుందండి. మనం చూసుకున్నట్టయితే మనకి ఇది కామన్ వాష్ ఏరియా అండి. ఇది మనకు లెఫ్ట్ సైడ్లో మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. మనకి ఇది ఓవరాల్గా 4 BHK అండి. ఇది చూసుకోవచ్చు మీరు. ఇందులో వెస్టర్న్ ఇచ్చారు. ఇవి కూడా చాలా స్పేసెస్గా ఉన్నాయండి. మన గీజర్స్ ఇవన్నీ అరేంజ్ చేశారు. ఇది చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్ అండి. చూసుకోవచ్చు ఎంత స్పేసెస్గా ఉన్నాయనేది రూమ్స్ కూడా. మనకు ఓవరాల్గా ఇందులో వచ్చేసండి 9 లిఫ్ట్స్ ఉంటాయి. చూసుకోవచ్చు ఆ విండోస్ కూడా 3 విండోస్ అరేంజ్ చేశారు. మన వెంటిలేషన్ ఎంత బాగుందో చూసుకోవచ్చు. మనకి ఈ బ్లాక్ వచ్చేసండి మనకు 2 years ఓల్డ్ అండి. ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్. ఇవి ఇంకో బ్లాక్ కూడా వస్తుంది. మనకి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్. ఇది మనకు వెస్టర్న్ ఇచ్చారు. ఇవి
చూసుకోవచ్చు లివింగ్ ఏరియా మనకు హాల్ అనేది ఎంత స్పేసెస్గా ఉందనేది ముందర కూడా ఇచ్చారు. మన విండోస్ కూడా స్లైడర్స్ ఇచ్చారండి, స్లైడర్ గ్లాస్ ఇచ్చారు, విత్ ఐరన్ ఫెన్సింగ్ ఇచ్చారండి. అవి ఇది మనం చూసుకున్నైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది మన ఇది చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు బాల్కనీ వస్తుందండి. ఇది కూడా స్లైడర్ గ్లాస్తో ఇచ్చారు. ఇది ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. మనకు సూపర్ మార్కెట్ ప్రొవిజన్, ఏటీఎం ప్రొవిజన్, బ్యాంకెట్ హాల్, ప్రతి ఒక్క జిమ్నాజియం ప్రతి ఒక్కటి అరేంజ్ చేస్తున్నారండి. స్విమ్మింగ్ పూల్ చూసుకోవచ్చు. బాల్కనీ కూడా ఎంత స్పేసెస్గా ఉందనేది. మన ఇక్కడ మనకు పవర్ బ్యాకప్ కూడా పెట్టించారండి. ఇందులో మన 24/7 పవర్ బ్యాకప్ ఉంటుంది. అదేవిధంగా మనకు వాటర్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదండి. బోర్వెల్ కనెక్షన్ ఉంది, అదేవిధంగా మంజీరా వాటర్ కనెక్షన్ కూడా ఉంది దీనికి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి, ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తాను. ఇది చూసుకుంటే బెడ్రూమ్ అండి. ఇది చూసుకోవచ్చు. ఇది కూడా చాలా స్పేసెస్గా ఉంటుంది. మనకి ఫ్లాట్ అనేదండి సెమీ ఫర్నిచర్డ్ ఉంటుంది. మొత్తం 6 acres ప్రాజెక్ట్ అండి ఇది. ఇది కూడా మనకు మంచి రీజనబుల్ ప్రైస్లో వస్తుంది. 4 BHK అండి. ఇది 4 bedrooms ఉంటాయి. ఈ విధంగా 2 halls ఇచ్చారు. చూసుకోవచ్చు బెడ్రూమ్స్ అనేవి ఎంత స్పేసెస్గా ఉన్నాయనేది. మనకు ఇందులో 2 bedrooms మనకు అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయండి. మనకు ఇందులో వచ్చేసి 3 washrooms వస్తాయి. చూసుకోవచ్చు. ఇది కూడా వెస్టర్న్ అరేంజ్ చేశారు. మనకి ఇది హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో వస్తుందండి. ఇది ఇది చూసుకున్నట్లయితే పూజా గది అండి. ఇది ఇక్కడ మనకు కిచెన్ అండి. మనకు కిందలో కూడా వెర్టిఫైడ్ టైల్స్ ఇచ్చారండి, యాంటీస్కిడ్స్ టైల్స్ ఉంటాయి. మనకు క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుందండి. ఇది మంచి రిప్యూటెడ్ బిల్డర్స్ చేశారండి. ఇది మంచిగా చూసుకోవచ్చు. కిచెన్ ఫ్లోరింగ్ కూడా మనకి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి. దీనికి మనకు 3 sides వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుందండి. దీనికి మనకి ఇది నార్త్ ఈస్ట్ వస్తుందండి, ఈస్ట్ ఫేజింగ్. చూసుకోవచ్చు ఎంత స్పేసెస్గా ఉన్నాయనేది. రూమ్స్ కూడా మనకు పక్క పొండి గడంగా పక్కల మనకు కొత్త బ్లాక్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఇది చూసుకోవచ్చు అండర్ ప్రాసెస్లో ఉంది. మనకు ఫ్లాట్కి మధ్యలో ఇలా స్పేసెస్ ఉంటాయండి. మనం చూసుకోవచ్చు మన ఫ్లాట్ నుండి వ్యూ ఎలా ఉందనేది. మధ్యలో మన లాన్ ఎలా ఉందనేది చాలా బ్యూటిఫుల్గా ప్లీజెంట్గా ఉంటుందండి. చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండి. కిందల గార్డెనింగ్తో అరేంజ్ చేశారు. ఇందులో ఓవరాల్గా 6 flats ఉంటాయండి, 6 lifts ఉంటాయి. మనకి ఇక్కడ షటిల్ కోర్ట్స్ ఇచ్చారు. మనకు స్టిల్ట్ పార్కింగ్ మనకు అక్కడ చూసుకుంటే అరేనా టవర్స్ అండి. అవి హెలిప్యాడ్, అది అక్కడ హెలిప్యాడ్ ల్యాండింగ్ ఉంది. మనకు లిఫ్ట్స్ చూసుకున్నట్టయితే ఇలా ఉన్నాయండి. మనకు స్టేర్స్ ఇలా ఉన్నాయండి. ఇది మన
మనకు మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుందండి ఇందులో. కమ్యూనిటీలో ఉండేవాళ్ళు కూడా అందరు హై ప్రొఫైల్ వాళ్ళే ఉంటారు ఇందులో. లిప్స్ కూడా చాలా స్పేసెస్గా ఇచ్చారండి. మనకి దీనికి కార్ పార్కింగ్ 2 కార్ పార్కింగ్ వస్తాయండి, చూసుకోవచ్చు. మనకు దీనికి స్టిల్ట్ పార్కింగ్ ఉందండి, అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఉంది. గ్రౌండ్ వాటర్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదండి. అదేవిధంగా మనకు మంజీరా వాటర్ కనెక్షన్ కూడా ఉందండి దీనికి. మనకి ఇక్కడ ఇంకో కార్ పార్కింగ్ వస్తుంది, అక్కడ ఒక కార్ పార్కింగ్ అండి. 2 కార్ పార్కింగ్ వస్తాయి. మనకు దీనికి ఫ్లాట్కి లోన్ కూడా వస్తుందండి. 2135 SFT ఈస్ట్ ఫేజింగ్ అండి. 4 BHK ఫ్లాట్, 3 బాల్కనీస్తో ఇచ్చారు. చాలా మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి ఇది. మనకి ఈ ప్రాపర్టీ ఎలా ఉందని మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన మెయిల్ బాక్స్ కూడా ఇచ్చారండి. మనకు అండర్ గ్రౌండ్కి వెళ్ళే పార్కింగ్ రూట్ అనేది. విధంగా మనకు ఇది స్టిల్ట్ పార్కింగ్. మనకు 24/7 సెక్యూరిటీ కూడా ఉంటారండి. మనకి ఇక్కడ చూసుకుంటే పవర్ బ్యాకప్ అండి, ఇది జనరేటర్. మనకు ఎలివేషన్ ఇలా ఉందండి, ఎంట్రన్స్ ఎలివేషన్ రోడ్ అనేది. మంచి గేటెడ్ కమ్యూనిటీ అండి ఇది. వీడియోలో మనం మిస్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి, మా కాంటాక్ట్ నెంబరు అప్రోచ్ కావచ్చు. థ్యాంక్ యూ.